జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల శుభాశుభ ఫలితాలు డిసెంబర్లో ఎలా ఉందంటే, అష్టమ శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి. అంటే గురు భగవాను యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది. రాహు అనుకూలంగా ఉన్నాడు, బృహస్పతి 11వ ఇంట్లో ఉన్నాడు, శని 9వ ఇంట్లో, అష్టమంలో కూడా ఉన్నాడు. అయిపోతుంది 9 ఇల్లు అయినటువంటి అష్టమంలో ఉన్నాడు. కేతు 4వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు ఈ నెల 10వ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు. శుక్రుడు 2 డిసెంబర్ నుండి 28 డిసెంబర్ వరకు 7వ ఇంట్లో, తర్వాత శుక్రుడు 29 డిసెంబర్ నుండి 7 జనవరి వరకు 8వ ఇంట్లో ఉంటాడు. అవరోహాలకు అధిపతి అయినటువంటి కేతువు 3వ ఇంట్లో ఉంటాడు. ఆదాయం బాగా పెరుగుతుందండి. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. మీకు రావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. లాభసాటి ఒప్పందాల వ్యాపారంలో కుదుర్చుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు లోటు ఉండదు. వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి. బ్యాంక్ రుణాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్కో దేనికైనా అప్లై చేసి ఉంటే అది వస్తుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఏమైనా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు, గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభం. చిట్ ఫండ్స్ వీళ్ళకందరికీ చాలా యోగంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. సోదరులతో సయోధ్య కలుగుతుంది. ఎప్పుడు అన్నదమ్ముడు, ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ములతో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు. అవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు. ఉద్యోగంలో ప్రతిభా పాటలకు ఆశించి గుర్తింపు లభిస్తుంది. మీకు అవార్డ్స్ జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూసారా, అవన్నీ ఏది మారకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న తరహా పరిశ్రమలకి విజయం. మాస చివరిలో స్వల్ప అనారోగ్యం. విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి, పోటీ పరీక్షలు పడాలి. నిరుద్యోగులకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నూతన ఇండస్ట్రీ వాళ్ళకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మీడియా రంగం వారికి అద్భుతం. ఐటీ రంగం వారికి బాగుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది. రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమం చెప్పచ్చు. అదృష్ట దినాలు డిసెంబర్ 2, 5, 10, 13 ఉంటుంది. చంద్రాష్టమం డిసెంబర్ 7 సాయంత్రం నుండి ఉదయం 9 వరకు ఉంటుంది. అదృష్ట సంఖ్య 2, 4, 7. పూజించవలసినటువంటి దేవుడు గణపతి, కలవు వెంకటనాథాయ, వెంకటేశ్వర స్వామి. మీరు చేయవలసిన పరిహారం, గణపతికి 21 గరికతో మాల వేయడం. వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి అంగప్రదక్షిణం చేయండి. చాలా అద్భుతంగా ఉంటారు. దీనికంటే ఇంకా గొప్పది ఏముండదు. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఎప్పుడు ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి. కనీసం ఒక్కసారైనా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు.